హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. సో ఫస్ట్లీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మనం ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక జిమ్ బ్లాగ్ అయితే చేస్తున్నాం. సో బేసికల్గా ఆఫీస్ నుంచి ఇప్పుడే రావడం జరిగింది. సో టైం వచ్చేసరికి అరౌండ్ 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 6:15 అవుతుంది. 6:17 అవుతుంది కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మనం తర్వాత ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని విల్ గో టు జిమ్ వచ్చేసరికి జేడీ జిమ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రేపు మనకి వీకెండ్ కదా. సో వీ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు గో అండ్ కమ్ బ్యాక్ అండ్ డూ అవర్ రొటీన్ స్టఫ్ ఫర్ టుమారో. సో లెట్స్ సీ. సో ఫస్ట్లీ అయితే నేను రెడీ అయిపోతా, నీకు చేంజ్ అప్ అయ్యి దెన్ విల్ మేక్ అ ప్రీ వర్కౌట్ మీల్. అంటే నా జర్నీలో నేను రిలైజ్ అయింది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ క్యాలరీస్ వెరీ ఫాస్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ అ సింపుల్ మీల్. అంటే ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ లైఫ్ తీసుకుంటే మీరు అందులో ఏంటంటే మనకి ఉండేదే టైం చాలా తక్కువ, బికాస్ వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ థింగ్స్ లైక్ ఎక్సర్సైజ్, జాబ్, ట్రావెలింగ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఇలాంటి టైంలో ఏంటంటే మన ఫిట్నెస్ గోల్స్ కానీ లేకపోతే మన అనుకున్న ఒక టార్గెట్ని రీచ్ అవ్వాలంటే క్యాలరీ సర్ప్లస్లో నేను బేసికల్గా క్యాలరీ సర్ప్లస్లో తినడానికి అయితే ట్రై చేస్తాను ఫుడ్ని. సో ఎందుకంటే గెయిన్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి క్యాలరీ సర్ప్లస్ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. సో నాకేంటంటే ఐ హ్యావ్ టు ఈట్ మోర్ క్యాలరీస్. సో నాకు ఎక్కువ క్యాలరీస్ కావాలి అండ్ నా ప్రిపరేషన్ టైం నా దగ్గర లేదనుకోండి, వాట్ ఐ ప్రిఫర్ ఇస్ ది ఓట్ మీల్. అంటే మన ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ నేను ఒక ఓట్ మీల్ ఎలా చేయాలో చేసి చూపించాను. మీకు ఒకవేళ ఎలా చేయాలో ఒకసారి తెలియకపోతే యూ క్యాన్ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఎలా చేసుకోవాలో అనేది మీరు ఒకసారి చూడొచ్చు. సో చాలా అంటే లైక్ నాకైతే నా జర్నీలో అయితే ఓట్ మీల్ చాలా బాగా హెల్ప్ అయ్యింది అనమాట. ఎందుకంటే ఇట్ హార్డ్లీ టేక్స్ 4 minutes ఆఫ్ టైమ్ టు మేక్. ఆల్మోస్ట్ 800 to 900 క్యాలరీస్ వచ్చేస్తాయి. అవి మీరు ఒకవేళ మీరు 2 times ఇస్తున్నారు అనుకోండి రోజుకి, సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1800 క్యాలరీస్ ఇన్ less than 15 minutes. సో అలా మేనేజ్ చేసుకోవడమే ఇంకా ఈ గేమ్ అంతా. సో ఇంకెక్కువ మాట్లాడను. సో బేసికల్గా ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మన ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని అండ్ యాజ్ వెల్ యాజ్ క్రియేటిన్ కూడా తీసుకుందాం, ఎందుకంటే మనం క్రియేటిన్ వాడుతున్నాం కదా కొన్నాళ్ళు. సో క్రియేటిన్ తీసుకొని అండ్ దెన్ వీ విల్ గో టు జిమ్. జేడీ జిమ్మే ఆబ్జెక్టివ్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ప్రీ వర్కౌట్ చేసుకుని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి అన్నమాట ఈరోజు, ఎందుకంటే మా ఫ్రిడ్జ్కి ఏదో ప్రాబ్లం వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా సరే ఒకవేళ ఐటమ్ ఓపెన్ చేసుకుందాం అనుకోండి, అది ఫ్రోజ్ అయిపోతుంది అన్నమాట. ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. అంటే సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయంటే అవి కూడా ట్రై చేసాం, కానీ ఏమవుతుందంటే ఒక కొత్త ఐటమ్స్ ఏమైనా కొని పెట్టాం అనుకోండి, అంత బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మళ్ళీ క్లోజ్ చేసి జాగ్రత్త పెట్టుకుంటున్నాం ఫ్రిడ్జ్లోని, అది ఫ్రీజర్లో పెట్టకపోయినా సరే ఫ్రోజ్ అయిపోతుంది అన్నమాట. ఏమైందంటే తెలియదు, మరి ఓనర్కి అయితే కంప్లైంట్ ఇచ్చాం, మరి ఆడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చేస్తాడో మరి చూడాలి. సో ప్రజెంట్ అయితే ఈ ఓట్ మీల్ తాగుతాం. ఓట్ మీల్ తాగిన 1/2 hour తర్వాత మనం జిమ్కి అయితే స్టార్ట్ అవుదాం. సో అలా వెళ్తున్నప్పుడు మనం క్రియేటిన్ కూడా మిక్స్ చేసుకొని తీసుకెళ్దాం. సో బేసికల్గా జేడీ జిమ్కి వెళ్దాం అనుకున్నా, కానీ జేడీ జిమ్కి వెళ్ళాలా లేకపోతే ప్యూర్ జిమ్ సెంటర్కి వెళ్ళాలని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎందుకంటే జేడీకి మనం వెళ్ళొచ్చు కానీ ఇట్స్ లైక్ ఐఎమ్ నాట్ షూర్, లైక్ మనం పాస్ అవైలబిలిటీ కూడా చూసుకోవాలి. ట్రై చేద్దాం. విచ్ అవర్ జిమ్ వీఆర్ గోయింగ్ టుడే, వీఆర్ డూయింగ్ గుడ్ బ్యాక్ సెషన్. సో గైస్ మనం ఫైనల్గా ప్యూర్ జిమ్ శాంటా స్క్వేర్కి అయితే వచ్చాం. జేడీకి వెళ్ళవలసిందే, కానీ మన పీపుల్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏదో రెస్టారెంట్కి వెళ్ళారంటే సరే వీకెండ్ కదా అని చెప్పి ఎలాగో వాళ్ళు ఒకసారి కలిసినట్టు ఉంటుందని చెప్పి ప్యూర్ జిమ్ శాంటా స్క్వేర్కి అయితే వచ్చాం. జిమ్ టైం వచ్చేసరికి 9:30 అవుతుంది నైట్. సో జిమ్లో ఎవరు లేరు. సో హ్యాపీగా రికార్డ్ చేసుకుంటూ మన షెడ్యూల్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఈరోజు షెడ్యూల్ వచ్చినట్టు మనం చెప్పినట్టు బ్యాక్ చేయబోతున్నాం, బ్యాక్ అండ్ బైసెప్. ఈ పర్టికులర్ వీడియోలో నేను జస్ట్ ల్యాట్ పుల్ డౌన్ మాత్రం రికార్డ్ చేస్తాను. అన్ని సెట్స్ రికార్డ్ చేస్తాను ల్యాట్ పుల్ డౌన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ చూడాలి మరి సెషనల్గా వద్దు, ఎందుకంటే మార్నింగ్ నుంచి కార్బ్స్ అయితే తీసుకున్నా. లైక్ మనం కావాల్సిన మీల్ ఆఫీస్లో తినడం కానీ లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చాక మీల్ కూడా కానీ ఇట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అయితే కన్జ్యూమ్ చేశాను ఈరోజు. సో హోప్ఫుల్లీ గుడ్ సెషన్ టు బీ డన్. సో లెట్స్ సీ. చేస్తాం ఫస్ట్ హీటర్స్ వస్తాయి. బేసికల్గా 50 to 8 reps అయితే చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తున్నాను కదా. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్తో పాటు నేనేం చేశానంటే
ప్రతి సెట్కి నా ఒక ఎక్సర్సైజ్ స్పేస్ అనేది తగ్గించేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 52తో ఒక స్పీడ్ చేస్తాను అనుకోండి, 59కి వచ్చేసరికి ఇంకా స్లో చేసేస్తాను. స్లో చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మసిల్ అండర్ టెన్షన్ ఉంటుంది కదా, అది ఎక్కువయ్యి యూ ఫీల్ దట్ మసిల్ బర్నింగ్. సో అది మ్యాటర్. సెకండ్ సెట్ అయితే చేద్దాం. 52 ఎక్స్పెక్టెడ్ రెప్స్ 8 and 8 should be easy. Let's do this. Two, 3, 4, 5, 6, 7, 8. ఇంకొక రెప్ చేయొచ్చు అనిపించింది, బట్ విల్ స్టిక్ టు ఫార్ములా. ఎందుకంటే అట్ టైమ్స్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ పర్టికులర్ వెయిట్తోనే ఇంకా 2-3 సెట్స్ వస్తాయి, ఇంకా 2-3 రెప్స్ వస్తాయి అనుకోవచ్చు. కానీ ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది దీన్ని నెక్స్ట్ రెప్కి యూజ్ చేయొచ్చు. సో నేనైతే అదే బిలీవ్ చేస్తాను. లెట్స్ డూ దిస్. ఐ మీన్ లైక్ ఈరోజు స్ప్లిట్లో లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మషీన్ పీచెస్ కర్ల్. పర్సనల్గా ఇది బైసెప్స్లో నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్. ఎందుకంటే బైసెప్ ఒక పీక్ అనేది చాలా బాగా పంప్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసిన అయితే ఐ మీన్ లైక్ బైసెప్ ఏ రోజు చేసినా సరే అయితే మషీన్ పీచెస్ కల్స్తో ఎండ్ చేస్తాను, లేకపోతే డంబల్ పీచెస్ ఎండ్ చేస్తాను. డంబల్కి మషీన్కి రెండు ఒకే మసిల్ మీద ఇంపాక్ట్ అవుతాయి. బట్ ఐ పర్సనలీ ప్రిఫర్ దిస్, ఎందుకంటే మెషిన్ కాబట్టి మీకు డైరెక్ట్గా మసిల్ మీద ఎంగేజ్ అవుద్ది. బట్ స్ట్రెంత్ అయితే మాత్రం డెఫినెట్గా డంబల్ అని చెప్తాను. సో లేట్ చేయకుండా ఫైనల్ సెట్ ఆఫ్ బైసెప్ అదే మషిన్ పీచెస్ కర్ల్ చేసి ఇంకా ఈరోజు సెషన్ ర్యాప్ చేద్దాం. లెట్స్ సీ గైస్. అంటే ఇప్పుడు ఒక బీజం అయితే ఉంది గైస్, అది విజయ్ తలపతి యాక్ట్ చేసిన మూవీ, ఇంకా విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన మూవీ మాస్టర్ అని చెప్పి ఒక మూవీ అనమాట. అందులో భవానీ థీమ్ అని ఒక బీజం ఉంటుంది, అది వింటుంటే ఉంటుంది గైస్, వేరే లెవెల్. అంతే వేరే లెవెల్. అసలు అనిరుద్ధ్ ఎలా రాస్తాడో అలాంటివి ఎలా కంపోజ్ చేస్తాడో మ్యూజిక్ అర్థం కాదు, కానీ మ్యాడ్ అసలు. సో కమాన్ గైస్, లాస్ట్ సెట్ ఆఫ్ బైసెప్ అయితే చేసి ఇంక ఈరోజు సెషన్ అని చేద్దాం. కంప్లీట్ పంప్ అయితే అయిపోయింది బైసెప్. కమాన్ 1, 2, 3. మీరు come on, not done yet. 2 more, 1 more. పంప్ అయితే తెలుస్తుంది గైస్. సో గైస్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 11:30 అవుతుంది నైట్. ఇంక ఈ రోజు పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చేసరికి వెజిటేబుల్ దాల్ అండ్ రైస్.
మార్నింగ్ ఆఫీస్ తీసుకెళ్తున్నప్పుడు, ఆఫీస్కి ప్రిపేర్ చేస్తున్నప్పుడు వెజిటేబుల్ దాల్ రైస్ చేసుకున్నా, దాంతోపాటు పన్నీర్ కర్రీ కూడా చేసుకున్నా. పన్నీర్ అయిపోయింది. సో జస్ట్ వీఆర్ లెఫ్ట్ విత్ వెజిటేబుల్ దాల్ అండ్ రైస్. సో ఇప్పుడైతే మనం దాల్ అండ్ రైస్ అయితే కన్జ్యూమ్ చేస్తాం. కన్జ్యూమ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ మన వేరే వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ లైక్ ఎడిటింగ్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మనం మళ్ళీ 1 స్కూప్ వే ప్రోటీన్ అయితే తాగి పడుకొని పోతాం. సో ఇంకా ఈ ఎపిసోడ్కి ఇంత గైస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.